లక్ష్మణరావు గారు, రెండు కాంట్రడిక్టరీ పాయింట్స్ అండి మీరు టచ్ చేసిందంటే. ఒకటి, అసలు మీ నాయకుడు ఈ వ్యవస్థకే వ్యతిరేకం. ఎందుకంటే ఇందులో అమ్మాయిలను ఎత్తుకెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎవరు మగాళ్ళు ఇళ్లలో లేనప్పుడు ఇళ్లలోకి జ్వరపడి విధ్వంసం సృష్టించే వాళ్ళు ఉంటారు. ఇలాంటి అరాచక శక్తుల్ని పెంచి పోషిస్తే రేపు పొద్దున రాష్ట్రంలో కిడ్నాపులు పెరిగిపోతాయి, ఇలాంటివన్నీ హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగిపోతుంది అని చెప్పిన మీ నాయకుడి వ్యాఖ్యలకు భిన్నంగా ఇవాళ మీరు వాలంటీర్ల వ్యవస్థను సమర్థిస్తున్నారు. లైన్ మార్చుకున్నారా? జనసేన ఉన్న లైన్ మార్చుకుందా? ఒకటి. ఒక్క నిమిషం ఉండండి. రెండో అంశం కూడా చెప్తాను, మీరే సమానం చెప్పాలి. రెండో అంశం ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 దాకా వాళ్ళకి వచ్చే అవకాశం, దానికి అప్గ్రేడ్ చేస్తామని అంటూనే వాళ్ళందరూ మాన కార్యకర్తలకు కదా మీరు చూడాల్సింది అంటున్నారు. వాళ్ళనే మీ కార్యకర్త, అదే తెలుగుదేశం కార్యకర్తలుగా ఆయన చేసుకుంటారు. ఆ 2,70,000 మంది ఆటోమేటిక్గా స్విచ్ ఓవర్ అవుతారు. ఎమ్మెల్యేలాగా రాగాలేంది వాలంటీర్లు రారంటాయి పార్టీలోకి. వాసుదేవన్ గారు వాళ్ళు ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు 100% టీడీపీ కార్యకర్తలు ఎలాగైతే పార్టీలు మారో నాయకులు మారొచ్చండి. టీడీపీకి ఉన్న బలం ఏంటంటే కార్యకర్తల బలం. వాళ్ళు ఉగ్రవాదులు తీవ్రవాదుల కన్నా చాలా బలమైన వాళ్ళు. నేను చెప్తా ఉన్నా, వాళ్ళకి కోట్లు ఇచ్చిన వాళ్ళు మారండి టీడీపీ కార్యకర్తలు. ఈ రోజున 40 సంవత్సరాలు స్ట్రాంగ్ గా ఉందంటే కార్యకర్తల బలమే, నాయకులు కాదు. ఈ రోజు నాయకులు అంతా పాపం వెళ్ళిపోతారు, అది కాదు. మీరు మారుతారా? వాళ్ళంత బలంగా ఉన్నారు. జనసేన అంత బలంగా లేదనా మీ ఉద్దేశం? జనసేన అంత బలంగా లేదనా మీ ఉద్దేశం? జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా స్ట్రాంగే, కానీ మాకంత ఓటు శాతం లేదు, మేము ఒప్పుకోవాలి. మేమంత బలపడలేదు సార్. వాసుదేవన్ గారు మీరు ఇలా ఒప్పుకొనే 21కి వచ్చారు. మీరు ఇలా ఒప్పుకొనే మాటికి ఇలా వాస్తవాలు చెప్పేసి 21కి వచ్చేసారు. మీరు కొంచెం మీరు కూడా దృఢంగా ఉండాలి కదా. 60 మనం ఎన్ని చెప్పినా కూడా గ్రౌండ్ లెవెల్ లో మనం మాట్లాడాలి సార్. గ్రౌండ్ లెవెల్ లో మనం మాట్లాడాలి. గ్రౌండ్ లో ఖచ్చితంగా ఈ రోజున మేము బలంగా ఉన్నాం కాదనట్లా, కానీ మేము అనుకున్న అంత విధంగా అయితే బలంగా లేదు వాస్తవం. ఈరోజు ఇంకో విషయం అన్నారు మీరు, వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆయన చేశారా లేదా ఆయనకి ఎవరైనా రాంగ్ డైరెక్షన్ ఇచ్చి చేపించారా అనేది నాకైతే తెలియదు. కానీ ఏదైతే వాలంటీర్లు అందరిని అనలేదండి, కొంతమంది వాలంటీర్లు కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్లు సేకరించినటువంటి డేటా మిస్యూజ్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే పెద్ద స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ గురి చేయడానికి వాళ్ళ కారకులు. వాలంటీర్లు అనలేదండి. వాలంటీర్లు సేకరిస్తున్నటువంటి డేటా వాళ్ళ చేతిలోకి వెళ్తే వాళ్ళు చేస్తున్నారని అన్నారు. మధ్యలో మీరు మాట్లాడినప్పుడు నేను రాలా. ఒక్క నిమిషం అండి సార్. మీరు ఆగండి, మీకు అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నాడు, మీరు ఆగండి. మీకు అనుకూలంగా మాట్లాడుతున్నారు ఆయన, వినండి. ఒకటి సార్, రద్దు చేస్తామని ఎక్కడ అనలేదు. వాలంటీర్ వ్యవస్థ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నిజంగానండి ఆయనలో చేంజ్ వచ్చింది, రావాలి. వేణుగారు ప్లీజ్ అండి, ఆయన మాట్లాడండి. వేణుగారు ప్లీజ్ ఆయన మాట్లాడండి సార్. ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన రాజకీయాలు చూశారండి. ఈ 40 సంవత్సరాల్లో ఈ రోజున నేను పొగుడుతున్నాను కాదండి, నేను జగన్మోహన్ రెడ్డి గారు పొగడట్లా, కానీ ఇది మాత్రం నిజంగా మనం ఒప్పుకోవాలి. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయలేనంటి రాజకీయ ప్రక్షాళన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, ప్రత్యేకంగా నడిపించారండి. ఈ రోజున కార్యకర్తలకు భరోసాలు ఇప్పించారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఈ 40 సంవత్సరాల్లో 3 సార్లు సీఎం ఉన్నప్పుడు ఏ ప్రక్షాళన చేశారు రాజకీయాలకి? ఏ కొత్త సంస్కరణలు తీసుకొచ్చారంటే లేదు. ఇది వాస్తవం, మనం ఒప్పుకోవాలి. నేను చెప్తా ఉన్నా, జన్మభూమి కమిటీల ద్వారా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా ఒక డెత్ సర్టిఫికెట్ కి, ఒక బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి, ఒక క్యాస్టింగ్ సర్టిఫికెట్ కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి జన్మభూమి కమిటీలో సంతకం పెడితే కానీ రాని పరిస్థితులు ఉన్నాయి. ఈ గ్రౌండ్ ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. అందుకే ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలు కూడా ఉండవు. ఉంటాయని చంద్రబాబు నాయుడు గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించమని చెప్పండి టీడీపీ వాళ్ళు. అన్నీ వాళ్ళు గ్రహించారండి. ఇది వాస్తవాలు మనం ఒప్పుకోవాలి. మన దాసిస్తా కప్పుబో ఖచ్చితంగా మనం ప్రక్షాళన చేసుకోవాలి. ఈ తప్పుల వల్లే మనకి అధికారం కోల్పోయాం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బీజేపీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, మనం చేసిన తప్పులు మనం చేసుకున్న రోజునే ప్రజలు మనల్ని ఆదరిస్తారు.
ప్రజలు మనకు ఖచ్చితంగా అధికారం రైట్ అండి, రైట్ లక్ష్మణరావు గారు, ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గర రైట్ లక్ష్మణరావు గారు, ఓకే. ప్రజలు మధ్య పెట్టే